హలో ఎవ్రీవన్, నేను మీ మానస. ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మీరు thumbnail చూసే ఉంటారు. మీ మానస నుంచి మీకు కొన్ని ప్రిపరేషన్ టిప్స్. ఎలా చదివితే బాగుంటుంది, అసలు ఏమేమి చదవాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అనేది ఇవాళ మనం ఈ వీడియోలో కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకేనా? మీరు ఒకసారి ప్రీవియస్గా నేను మీకు ఒక టైం టేబుల్ అనేది చెప్పానండి. ఏంటి, టైంని డివైడ్ చేసి అసలు రోజు మొత్తంలో మనకి చదవడానికి ఎన్ని అవర్స్ వస్తాయని చెప్పేసి ఒక టైం టేబుల్ అయితే రెడీ చేశాను. ఆ టైం టేబుల్ ఏంటి అంటే రోజులో అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా రివిజన్ చేసే వాళ్ళకైతే అది యూస్ఫుల్ గా ఉంటుంది అనేసి అది నేను ఫాలో అవుతున్న ప్రిపరేషన్ టైం టేబుల్ అని చెప్పేసి దాన్ని చెప్పాను. సో ఇక్కడ సబ్జెక్ట్స్ తీసి పక్కన పెడితే అక్కడ రోజుకి ఇన్ని సబ్జెక్ట్స్ చదువుతున్నాం అనే విషయాన్ని పక్కన పెడితే ఫస్ట్ ఆ టైంని చూసుకుందాం. మనం రోజు మొత్తంలో మనం ఎలా చేసినా ఆ టైం అయితే మనం ఫాలో అవుతాం. సో మనం ప్రాపర్ గా బ్రేక్స్ తీసుకుంటూ అంతా వేసుకుంటే మనకు ఒక 13 అవర్స్ వస్తుంది. మార్నింగ్ ఒక 6.5 అవర్స్, ఈవినింగ్ నుంచి ఒక 6.5 అవర్స్ వస్తుంది షెడ్యూల్. సో మొత్తం మీద మనం ఒక 13 అవర్స్ చదువుతున్నట్టు. ఇప్పుడు ఆ 13 అవర్స్ లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ సెషన్ లో ఏవేవి చదివితే బాగుంటుంది, అసలు ఎలా చదివితే బాగుంటుంది అనే దాని గురించి మనం ఒకసారి క్లియర్ గా డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీరు ఒకసారి ఆ షెడ్యూల్ ని కనుక గుర్తు చేసుకుంటే, ఆ చెప్పిన టైం టేబుల్ ని మార్నింగ్ ఒక ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ కి ముందు ఒక 3 అవర్స్, తర్వాత 3.5 అవర్స్ వస్తాయి. అంటే మొత్తం మీద 6.5 అవర్స్. ఆ హాఫ్ అన్ అవర్ ని తీసి పక్కన పెడదాం. కొంచెం హాఫ్ అన్ అవర్ ని పక్కన ఎత్తి పెట్టండి. ఇప్పుడు ఈ 6 అవర్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ 6 అవర్స్ లో మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా ఒక 3.5 అవర్స్, 3 అవర్స్ ఆ లెక్కన మొత్తం మీద 6.5 అవర్స్ వస్తాయి. ఆఫ్టర్నూన్ కూడా మొత్తం 3 సెషన్స్ గా డివైడ్ అయింది ఆఫ్టర్నూన్. సో అది కూడా మొత్తం మీద ఒక 6.5 అవర్స్ వస్తాయి. సో అక్కడ ఒక హాఫ్ అన్ అవర్ నెత్తి పెట్టండి, మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ నెత్తి పెట్టండి పక్కన. ఇప్పుడు 12 అవర్స్, మొత్తం 12 అవర్స్ వస్తున్నాయి. ఇప్పుడు 3 ఇలాగా 3 అవర్స్ ఒక సబ్జెక్ట్, 3 అవర్స్ ఒక సబ్జెక్ట్ చొప్పున మార్నింగ్ ఒక 2 సబ్జెక్టులు, ఆఫ్టర్నూన్ ఒక 2 సబ్జెక్టులు, ఇలాగా మొత్తం మీద రోజుకి 4 సబ్జెక్ట్స్ చదివామనుకోండి. అప్పుడు 3 గంటలు వస్తుంది. ఒక సబ్జెక్ట్ కి 3 గంటలు వస్తుంది. అలా ఒక పూటకి 2 సబ్జెక్ట్స్ చదవడం వల్ల, ఒక్కో సబ్జెక్ట్స్ కి 3 అవర్స్ ఇవ్వడం వల్ల ఒక సబ్జెక్ట్ కి మనము ఆ సబ్జెక్ట్ కి సంబంధించి దాని మీద కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తాం. 3 అవర్స్ కదా. సో అట్లా ఎక్కువ టైం కేటాయించడం వల్ల ఏంటంటే ఆ టాపిక్ కి సంబంధించి ఇన్ఫర్మేషన్ ని క్లియర్ గా తెలుసుకోవడానికి మనకి టైం ఉంటుంది. ఇప్పుడు ఒక టాపిక్ ఉంది, ఆ టాపిక్ ని మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆద్రా బాద్రా చదివామంటే చదివాం, నామకే వస్తే చదివామంటే చదివామని లేకుండా ఆ టాపిక్ కి సంబంధించి మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ని నేర్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని ఆ టాపిక్ ని ప్రాపర్ గా క్లియర్ గా చదవచ్చు. అలా 3 అవర్స్ కి ఒక సబ్జెక్ట్ వేసుకుంటే. సో అలా 3 అవర్స్ ఒక సబ్జెక్ట్, 3 అవర్స్ ఒక సబ్జెక్ట్ వేసుకుంటే మొత్తం మీద రోజుకి ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ అవుతాయి? మనకి 4 సబ్జెక్ట్స్ కవర్ చేసుకోవచ్చు. మనం ఉదయం 2 సబ్జెక్టులు, సాయంత్రం 2 సబ్జెక్టులు, మొత్తం మీద 4 సబ్జెక్టులు కవర్ చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు అసలు మన డిఎస్సిలో ఉన్న సబ్జెక్టులు ఏమేంటి? మొత్తం 8 విత్ మెథడ్స్ తో కలిపితే ఏమేంటి? జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అదొకటి, పిఐఈ, సైకాలజీ అవి మొత్తం 3, ఇంకా అన్ని సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ మొత్తం 8. అవి ఏ సబ్జెక్ట్ ఆ సబ్జెక్ట్ మెథడాలజీ కూడా దాంట్లోనే ఇంక్లూడ్ చేసుకోండి. ఓకేనా? సో అట్లా 8 ఉంటాయి. కాబట్టి ఇలా రోజుకి పూటకి 2 సబ్జెక్ట్స్, రోజుకి 4 సబ్జెక్ట్స్ చెప్పుకొని చదివితే 2 రోజులకు ఒక రౌండ్ అయిపోద్ది. మనకి ఒక రౌండ్ అయిపోయి నెక్స్ట్ 2 డేస్ కి 2 డేస్ తర్వాత ఇంకొక రౌండ్ కి ప్రిపేర్ అవుతాం కదా. సో అలా చేయడం వల్ల ఏంటంటే మనకి ఆ టాపిక్ గురించి క్లియర్ గా చదువుకోవచ్చు మనం. ఇది ఒక మెథడ్ ఉంది. సో ఇప్పుడు ఉదయం 6:30 అవర్స్ వస్తుంది అని చెప్పుకున్నా. 6:30 అవర్స్ లో హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టమని చెప్పాను. ఎందుకంటే ఇప్పుడు ఉదయం మీరు 2 సబ్జెక్ట్స్ చదువుతారు. ఆ 2 సబ్జెక్ట్స్ ని 3 అవర్స్ చదువుతారు కదా. సో ఒక హాఫ్ అన్ అవర్ ఏం చేస్తారంటే ఆ చదివిన దాన్ని, ఆ 6 అవర్స్ లో మీరు చదివిన మొత్తం ఉంటుంది చూడండి, దాన్ని రీకాల్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి దాన్ని రివిజన్ చేయడానికి చూడండి ఆ హాఫ్ అన్ అవర్ లో. అంతటితో ఆ మార్నింగ్ కి సంబంధించి మనం ఏదైతే చదివినామో దాన్ని క్లియర్ గా దానికి సంబంధించి మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, మనం ఎంతవరకు చదివామో, మనకి చదివింది మనకి ఎంతవరకు గుర్తుంది అని ఒకేసారి దాన్ని రివిజన్ చేసేసుకుంటాము. అక్కడే దాని గురించి ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇంకా దాన్ని పక్కన పెడదాం. ఇంకా కొంతమంది డౌట్ ఏంటంటే, ఇప్పుడు ఉదయం లేయగానే, డౌట్ అని కాదు, ఇప్పుడు పొద్దున్న లేయగానే ఏ సబ్జెక్ట్ చదివితే బాగుంటుంది అనే దాని గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ మనం ఫ్రెష్ మైండ్ తో లేస్తాం కాబట్టి ఇది ఉండదు. అలాంటి టైంలో మనకి రాని సబ్జెక్ట్, కొంచెం మనకి టఫ్ గా అనిపించే సబ్జెక్ట్ ఏదైనా ఉందనుకోండి, దాన్ని చదివితే మనకి అది ఎక్కడానికి, గుర్తుండడానికి కొంచెం ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనకి రాని సబ్జెక్ట్ ఏదైనా పట్టుకుంటే ఆ టైంలో దానికి కొంచెం ఈజీ వేలో మనకి చదివేసుకుంటాం. దానివల్ల ఇంకో డిమెరిట్ కూడా ఉంది. ఏంటి అంటే, ఇప్పుడు కొంతమందికి ఇప్పుడు ఉదయాన్నే రాని సబ్జెక్ట్, పొద్దున్నే అసలు మనకి ఎక్కని సబ్జెక్ట్ ఏదైనా తీసామనుకోండి, అది కొంచెం చదివేసరికి మనకి మైండ్ అంతా డిస్టర్బ్డ్ గా అనిపించింది అనుకోండి, ఏం చేస్తాం? ఏం చదివినాం, ఏంది తలకాయ నొప్పి, అసలు ఎక్కడం లేదు, ఎంత చదివినా అని చెప్పేసి దాన్ని పక్కన పడేస్తాం. ఇంకా ఆ ఎఫెక్ట్ అనేది మిగిలిన రోజంతా మిగిలిన అన్ని సబ్జెక్ట్స్ మీద ఉండే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సో మీరు డిసైడ్ చేసుకోండి. అది ఏంటి అంటే, ఓకే ఉదయాన్నే రాని సబ్జెక్ట్ చదివితే బాగుండిద్ది, సో మనకి అది అర్థం అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉండిద్ది అని మీరు పాజిటివ్ మైండ్ తో ఉంటే ఆ సబ్జెక్ట్ తీసుకొని మీకు రాని సబ్జెక్ట్ ని కనుక చదువుకుంటే బాగుండిద్ది. లేదు పొద్దున్నే అది పట్టుకుంటే నాకు మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది, దానివల్ల నేను మిగిలింది కూడా నాకు డిస్టర్బ్ అయింది అనుకుంటే మీరు అది వదిలేసి కొంచెం లిబరల్ గా ఉండే టాపిక్ ని ఏదైనా సెలెక్ట్ చేసుకొని చదువుకోవచ్చు. సో అది మీ మైండ్ సెట్ ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి పొద్దున్నే ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఇస్తే బాగుండిద్ది అనేసి. ఓకేనా? నేను జస్ట్ చెప్తున్నాను, ఇలా మార్నింగ్ 2 సబ్జెక్ట్స్, ఈవినింగ్ 2 సబ్జెక్ట్స్, ఇలా రోజుకి 4 సబ్జెక్ట్స్ చదివితే 2 రోజుల్లో ఒక రౌండ్ అయిపోతుంది, తర్వాత మళ్ళీ చదువుకోవచ్చు అనేసి. ఇంకొక వే కూడా ఉంది. ఏంటంటే రోజుకి 3 సబ్జెక్ట్స్, రోజుకి కాదు పూటకి
పూటకి 3 సబ్జెక్ట్స్ చదవడం. అంటే ఇప్పుడు ఉదయం 6 గంటలు, సాయంత్రం 6 గంటలు వస్తది. ఆ 6 గంటల్ని 2 అవర్స్ ఒక సబ్జెక్ట్‌కి కేటాయించి, ఉదయం ఒక 3 సబ్జెక్ట్స్, సాయంత్రం ఒక 3 సబ్జెక్ట్స్. అట్లా 6 సబ్జెక్టులు చదివితే మీకు 1.5 రోజుకల్లా మళ్ళీ ఇంకొక రౌండ్‌కొచ్చేస్తారు మీరు. సో ఇది నేనేమనుకుంటున్నా అంటే ఇది ఎవరికి యూజ్ అయిద్ది అంటే ఆల్రెడీ 1, 2 సార్లు చదివేసి ఉంటారు. 1 ఆర్ 2 టైమ్స్ చదివేసి ఉండి ఇప్పుడు మళ్ళీ ఆ టాపిక్‌ని చదవాలి అనుకునే వాళ్ళకి ఆ టైం సరిపోద్ది అని నా ఫీలింగ్. 2 అవర్స్ పెట్టుకుంటే చాలు, లేదా అంతకన్నా తక్కువ పెట్టినా ప్రాబ్లమ్ ఏం లేదు. అసలు ఇప్పటి వరకు చదవకుండా ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళకి ఆ సబ్జెక్ట్ మీద కొంచెం ఎక్కువ టైం కేటాయిస్తేనే బాగుండిద్ది అని నా ఒపీనియన్. అందువల్ల అసలు ఇప్పుడే స్టార్ట్ చేసే వాళ్ళుంటే ఒక సబ్జెక్ట్‌కి సంబంధించి మీరు కొంచెం దానికి ఎక్కువ టైం పెట్టినా పర్లేదు. మీరు 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా! మార్నింగ్ 2 సబ్జెక్ట్స్, ఈవినింగ్ 2 సబ్జెక్ట్స్. ఇలా డైలీ 4 సబ్జెక్ట్స్‌కి కేటాయించుకోండి అని నా ఒపీనియన్. అలా అయితే బాగుండిద్ది అని అనుకుంటున్నాను నేను. ఇంకా ఆల్రెడీ చదివేసిన వాళ్ళకైతే మాత్రం 3 సబ్జెక్ట్స్ మీరు పెట్టుకొని చదువుకున్నా కూడా ఏం ప్రాబ్లమ్ ఉండదు. లేదు మేము ఆ టాపిక్‌కి సంబంధించి ఇప్పుడు కూడా మేము క్లియర్‌గా చదువుతాము అని అనుకుంటే మీరు కూడా రోజుకి 4 సబ్జెక్ట్స్ లెక్కలో 3 అవర్స్ కేటాయించుకొని చదువుకోవచ్చు. ఇంకొక కేటగిరీ ఉంటుంది. ఇంకొకటి ఎలాగా, నేను రోజు మొత్తం ఒకటే సబ్జెక్ట్ చదువుతాను. ఇప్పుడు ఒక డే తీస్తే ఆ డేలో ఈ బుక్ పట్టానంటే ఎంతవరకు అయితే చదవని నేను అంతవరకు ఆ ఒక్క సబ్జెక్టే చదువుతాను అనే పాయింట్ కూడా ఇంకొకటి ఉంది. సో ఇప్పుడు దీనివల్ల మెరిట్, డిమెరిట్ ఏంటంటే ఇలా ఒకటే సబ్జెక్ట్ చదవడం వల్ల ఫస్ట్ పాజిటివ్ చూద్దాం. ఆ సబ్జెక్ట్‌కి సంబంధించి నువ్వు ఎంతవరకు చదవగలుగుతావో అదంతా క్లియర్‌గా చదవగలుగుతావు. కానీ ఒకటే సబ్జెక్ట్ రోజంతా పట్టుకోవడం వల్ల చాలా వరకు మనం డీవియేట్ అయ్యే ఛాన్సెస్ మేబీ ఉండొచ్చు. ఇప్పుడు కొంచెం దూరం పోతామండి, చదువుతాము. అది చదివిన తర్వాత ఎక్కడైనా మనకు అర్థం కాలేదనుకోండి ఆ సబ్జెక్ట్, ఇంకా ముందుకెళ్ళదు బండి. బండిని మళ్ళీ స్టార్ట్ చేయాలంటే కష్టమవుతది. అదే 2, 3 సబ్జెక్ట్స్ చదివామనుకోండి రోజుకి, సో ఒక సబ్జెక్ట్ కొంచెం కష్టంగా అనిపించినా, అది కొంచెం లాగలేకపోయినా మనము ఆ తర్వాత ఇంకొంచెం ఏదైనా మనకి లిబరల్‌గా ఉండే సబ్జెక్ట్ వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ తోటి మనం దాన్ని కొంచెం ముందుకు లాగలుగుతాం. అదే ఒకటే సబ్జెక్ట్ పట్టుకొని ఉన్నాం అనుకోండి, మనకి మైండ్ కూడా రిసీవ్ చేసుకోదు. రిసీవ్ చేసుకునే ఇది కూడా కొంచెం తగ్గుతది. అందువల్ల మాక్సిమం ఆ రోజంతా ఒకటే సబ్జెక్ట్ చదవడాన్ని అవాయిడ్ చేస్తే బెటర్. లేదు మాకంటూ ఇదంతా ఏమొద్దు, మాకంటూ ఒక ఓన్ స్టైల్ ఉంది, మేము ఇప్పటివరకు ఒక ఓన్ ప్రిపరేషన్ స్టైల్‌ని మేము ఫాలో అవుతున్నాము, మాకు అసలు ఇదేం అవసరం లేదు అనుకునే వాళ్ళు మీ ఓన్ స్టైల్స్‌ని మీరు ఫాలో అవ్వచ్చు. ఇదంతా ఎవరి కోసం అంటే అసలు మాకు ఏం చదవాలో అర్థం కావట్లేదు, ఎప్పుడు ఏం చదవాలి, ఏం చేయాలి, అసలు ఏ టైంని ఫాలో అవ్వాలి, ఏ టైంకి ఏం చదవాలి అనేది మేము కన్ఫ్యూజ్ అవుతున్నాము, మాకు కొంచెం కూడా అసలు ఒక అవగాహన లేదు అనుకునే వాళ్ళ కోసం ఇది యూజ్ అయిద్దేమో అనే ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ఎలా చదివితే బాగుంటుంది, అలా చదవడం వల్ల మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఇప్పుడు నేను ఒక టాపిక్ మీకు ఒక వే చూస్ చేస్తే ఆ వేని మీకు తీసుకోవడం వల్ల మెరిట్ ఏంటి, డిమెరిట్ ఏంటి 2 చెప్తున్నాను. దాన్ని బేస్ చేసుకొని మీరు ఏ కేటగిరీకి చెందుతారో, మీకు దాంట్లో ఏది సెట్ అవుతుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోండి. లేదు ఇదంతా వద్దు, నాకంటూ నా ఓన్ ప్రిపరేషన్ స్టైల్ ఉంది అనుకుంటే మీరు దాన్ని ఫాలో అయిపోవచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే అసలు ఇవన్నీ కాదు, మాకేం అర్థం కావట్లేదు అని అనుకుంటే టైం టేబుల్ అయితే వేసేసుకొని, టైం అయితే డివైడ్ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ ఫాలో అవ్వండి. ఇప్పుడు ఆ టెస్ట్ సిరీస్, ఈ టెస్ట్ సిరీస్ అని ఏం లేదు. ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే ఇంకా ఆటోమేటిక్‌గా మీకు తెలియకుండానే సిలబస్‌ని మీరు ఆటోమేటిక్‌గా కవర్ చేసేస్తారు. ఆటోమేటిక్‌గా అది జరిగిపోతా ఉంటది సిలబస్. మీరేం చేయవల్ల, ఎగ్జామ్ కోసం చదువుతా ఉంటారు. అది అలా ముందుకెళ్ళిపోద్ది బండి. మీరు సెలెక్ట్ చేసుకున్న ఆ టెస్ట్ సిరీస్ కూడా ఎలాంటి సెలెక్ట్ చేసుకుంటారంటే 3, 4 డేస్‌కి ఒకసారి ఎగ్జామ్ జరిగేది, లేదా వీక్లీ వన్స్ ఎగ్జామ్ జరిగే టెస్ట్ సిరీస్‌లు ఉంటాయి. అలాంటివి ఫాలో అయితే బెటర్. ఎందుకంటే ఇప్పుడు ఏ రోజుకి ఆ రోజు చదివి ఎగ్జామ్ రాసేది ముక్కులో పెట్టుకొని పోయి తుమ్మొచ్చిన మాదిరి ఉంటది. మనం ఎంత చదివినాం, ఎంత గుర్తున్నది అనేది మనకేం అర్థం కాదు. ఏముంది ఇప్పుడు చదివింది సాయంత్రానికి గుర్తుండదా? గుర్తుంటది. ఇప్పుడు చదివింది వారం రోజులకు కూడా గుర్తుండడం గ్రేట్. సో అప్పుడు మన మైండ్ సెట్ ఏంటి, మన మైండ్ పవర్ ఏంటి అనేది మనకు అర్థమైద్ది. కాబట్టి ఒక 3, 4 డేస్‌కి ఉండే షెడ్యూల్ గానీ, లేదా వీక్లీ షెడ్యూల్ గానీ ఫాలో అవ్వడం బెటర్. నన్ను అడిగితే నేనైతే ఒక వీక్లీ షెడ్యూల్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో నా సజెషన్ ఏంటంటే వీక్లీ షెడ్యూల్ ఏమన్నా ఉందేమో చూసుకొని అలాంటి టెస్ట్ సిరీస్‌ని ఫాలో అవ్వండి. పలానా టెస్ట్ సిరీస్ అని నన్నైతే అడగద్దు. సో మీకు ఏది నచ్చితే, ఏది అవైలబుల్‌గా ఉంటే మీ సరౌండింగ్స్‌లో దాన్ని ఫాలో అవ్వండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టెస్ట్ సిరీస్ ఇవన్నీ నా వల్ల కాదు, నేను ఓన్‌గా ప్రిపేర్ అవుతాను అనుకునే వాళ్ళు, మీరు ఓన్‌గా ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే ఏదైనా ఇప్పుడు ప్రీవియస్ పేపర్స్ బుక్స్ ఉంటాయి. ప్రీవియస్ డిఎస్సి బిట్స్ కానీ, ప్రీవియస్ టెట్ కానీ, దీనికి సంబంధించి ప్రీవియస్ పేపర్స్ బుక్‌ని పక్కన పెట్టుకొని మీరు చదివిన దాంట్లో దాన్ని అనలైజ్ చేసుకుంటూ చదవండి. ఇప్పుడు మీరు ఎంత చదివారు ఏంటి, మీరు చదివిన దాంట్లో మీరు ఎంతవరకు పెట్టగలుగుతున్నారు, అసలు ఆ టాపిక్‌లో క్వశ్చన్ డెప్త్ ఎంతవరకు ఉంటుంది, ఏ లెవెల్‌లో క్వశ్చన్ అడుగుతున్నాడు, మనం ఏ లెవెల్‌లో ఉన్నాం, సో మనం ఇంకా ఎంతవరకు ఇంక్రీజ్ అవ్వాలి, ఇలా ఉంటే సరిపోతుందా, మనం ప్రాపర్‌గా ఉన్నామా లేదా అని మనకంటూ ఒక క్లారిటీ అనేది వస్తది. మీరేం చేస్తారంటే ప్రీవియస్ పేపర్స్‌ని ముందు పెట్టుకొని దాన్ని చూసుకుంటూ మీరు చదివే టాపిక్‌ని దానికి దీనికి టాలీ చేసుకుంటూ మీకు మీరు అనలైజ్ చేసుకుంటూ చదవండి. అది ఒక బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే. ఇప్పుడు మీరు చదివే దాంట్లో మీకు ఏమైనా గుర్తుండని పాయింట్స్ కానీ, కొంచెం టఫ్‌గా అనిపించినవి కానీ, సిమిలర్ పాయింట్స్ కానీ కొన్ని ఉంటాయి. అలాగా సిమిలర్‌గా ఉన్న పాయింట్స్, కొంచెం మీకు గుర్తుండవు అనుకునే పాయింట్స్‌ని రఫ్‌గా నోట్ చేసుకోండి. ఖచ్చితంగా పేపర్ వర్క్ అనేది ఇంపార్టెంట్ అండి. మీరు చదివేటప్పుడు పేపర్ వర్క్ లేకుండా అది చాలా కష్టమవుతుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి కావాలంటే. పేపర్ వర్క్ చేసి మీరు చదివి పేపర్ వర్క్ చేసింది మీకు లాంగ్ టర్మ్ గుర్తుంటుంది. అది పేపర్ వర్క్ అనేది అంత ఇంపార్టెంట్. కాబట్టి మీరు చదివిన దాన్ని అప్పటికప్పుడు రఫ్‌గా నోట్ చేసేసుకోండి.
అలా చేయడం వల్ల మీకు గుర్తుండే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. లాంగ్ టర్మ్ గుర్తుండిద్ది, అప్పటికప్పుడు గుర్తుండడం కాదు. కాబట్టి పేపర్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకొక విషయం ఏంటి అంటే, మనము ఇప్పుడున్న ఈ ఫీల్డ్‌లో మనకి పీస్‌ఫుల్‌గా ఉండడం, మైండ్ అనేది కంట్రోల్‌లో ఉండడం, సెల్ఫ్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో, దానికోసం మీరేం చేస్తారంటే మెడిటేషన్. ఇది నేను పక్కా ఫాలో అయ్యి చెప్తున్నా. మెడిటేషన్ చేస్తే ఎంత ఫ్రీగా ఉంటుంది, ఎంత బాగా గుర్తుంటుందంటే అంత బాగా గుర్తుంటుంది. కావాలంటే మీరు ఫాలో అయిన తర్వాత అప్పుడు మీరే నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మెడిటేషన్ వల్ల ఎంత యూజ్ ఉంటది అనేది మీకే అర్థమవుతుంది. ఓకేనా? ఇది స్వయంగా ఇప్పుడు నేను చెప్పేదంతా నేను ఫాలో అయ్యి చెప్తుంది మీకు. నా సెల్ఫ్ ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తుంది. అన్నీ అలా ఇలా ఇన్నేళ్లుగా నానా తంటాలు పడి ఓకే ఫైనల్‌గా ఒక కొలిక్కి తీసుకొచ్చాను దీన్ని. మెడిటేషన్ మాత్రం చాలా యూస్‌ఫుల్‌గా ఉంటుందండి. ఎర్లీ మార్నింగ్ లేయగానే ఒక 10-20 మినిట్స్ మెడిటేషన్‌కైతే కేటాయించండి. ఏమైనా చేసుకోండి కానీ మెడిటేషన్‌ని మాత్రం వదలొద్దు. మెంటల్ ప్రెషర్ అనేది మనకు అస్సలు ఉండకూడదు. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటామో, మన మైండ్ ఎంత కూల్‌గా ఉంటుందో మనం చదివింది అంత గుర్తుంటుంది. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే మొబైల్స్‌ని వీలైనంత వరకు అవాయిడ్ చేసేయండి. ఒక పర్టిక్యులర్ టైం అంటూ పెట్టుకోండి మొబైల్ చూడడానికి. అది కూడా ఎందుకంటే ఏదైనా కంటెంట్ పరంగా మనకు అవసరమైతే చూడడానికి మాత్రమే మొబైల్‌ని యూజ్ చేయండి. మొబైల్‌కి మనం ఎంత దూరంగా ఉంటామో సక్సెస్‌కి మనం అంత దగ్గరవుతాం. సో, నోటిఫికేషన్ వచ్చే ఛాన్సెస్ అయితే హైగా ఉన్నాయండి. కాబట్టి వీలైనంత వరకు మొబైల్‌ని అవాయిడ్ చేసి మీ ఫుల్ కాన్సంట్రేషన్ అనేది మొత్తం స్టడీ మీదే ఫోకస్ చేయండి. ఇంకొక విషయం చాలా మంది ఏంటంటే నోటిఫికేషన్ అప్పుడొస్తుందా? ఎప్పుడొస్తుందా? అసలు వస్తుందా? రాదా? ఒకవేళ అసలు ఏం జరుగుతుంది అనేసి పద్దాకా ఫోన్‌లో ఓపెన్ చేసి న్యూస్ ఏమొచ్చింది? నోటిఫికేషన్ గురించి న్యూస్ ఏమొచ్చింది? ఇంకా అన్ని ఛానెల్స్‌లో వాళ్ళు పెట్టిన వీడియోలన్నీ స్క్రోల్ చేస్తా ఉంటారు. సో, అది అయితే ఫస్ట్ మానుకోండి. నోటిఫికేషన్ ఎప్పుడొచ్చినా మనమైతే రాయాలి. ఇంకా పోస్టుల సంగతి అంటారా? 2 పోస్టులున్నా రాయాలి, 100 పోస్టులున్నా రాయాలి, 1000 పోస్టులున్నా రాయాలి. ఇన్ని రోజులు ప్రిపేర్ అయింది ఎందుకంటే దానికోసమే. కాబట్టి ఎన్ని పోస్టులున్నా మన అటెంప్ట్ అయితే మనం ఇస్తాం. కాబట్టి ఆ ఇచ్చే అటెంప్ట్ ఏదో 100% ఇచ్చేద్దాం. ఎలాగైనా మనం అయితే రాయాలి. ఆ రాసేదేదో కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి రాద్దాం. వచ్చేది రాంది తర్వాత సంగతి. రిజల్ట్ అనేది తర్వాత. ఫస్ట్ మన ఎఫర్ట్స్ ఎంత ఉన్నాయనేది మనకి ఇంపార్టెంట్. కాబట్టి నోటిఫికేషన్ అయితే పక్కా వస్తుందండి. ఎవరికైనా మనసులో ఇంకా అలాంటి ఆలోచనలు ఏమైనా ఉంటే ఇంతటితో తుడిచేసుకోండి. ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. బయట టాక్ అయితే ఖచ్చితంగా మార్చి ఎండింగ్ కల్లా నోటిఫికేషన్ ఇచ్చేస్తామని, జూన్ కల్లా వాళ్ళ పోస్టింగ్ కూడా ఇచ్చేస్తాము అని అయితే గవర్నమెంట్ చెప్తున్నారు. సో, ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇచ్చే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. కాబట్టి వీలైనంత వరకు మొబైల్‌ని అవాయిడ్ చేసుకుంటూ నోటిఫికేషన్ గురించి ఆలోచించకుండా మీరు చేయాల్సిందైతే మీరు చేద్దాం. మీరు కాదు మనం చేయాల్సిందైతే మనం చేద్దాం. ఓకేనా? ఇంకో విషయం ఏంటి అంటే ఇప్పటి వరకు మనం చదవని సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయనుకోండి. ఇప్పటి వరకు చదవని సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నోటిఫికేషన్ వచ్చే లోపు కవర్ చేసేసేయండి. వన్స్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ఇప్పటి వరకు చదవని సబ్జెక్ట్స్‌ని చదవాలి అంటే మనకి ప్రెషర్ ఎక్కువైపోద్ది, టెన్షన్ ఎక్కువైపోద్ది. ఇది కాలేదు, అది కాలేదు, వాయమ్మో ఈ సబ్జెక్ట్ అవ్వలేదు, వాయమ్మో ఆ సబ్జెక్ట్ అవ్వలేదు. ఇంక ఇదే టెన్షన్ వస్తది మనకి. కాబట్టి అప్పటి వరకు నోటిఫికేషన్ వచ్చే లోపే ఆ సబ్జెక్ట్స్ అన్నిటిని క్లియర్ చేసేసుకోండి. ఆ లోపు మీరు చదవని ఏమైనా ఉంటే చదవండి. ఓకేనా? ఇంకా చాలా మంది డౌట్ ఏంటంటే అసలు క్లాస్ వైజ్‌గా చదవాలా? సబ్జెక్ట్ వైజ్‌గా చదవాలా? ఈ రెండిటికి 2 చెప్తా నేను. దానికి మీకేది సెట్ అయితే అది చూసుకోండి. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్‌గా చదివామనుకోండి. మీకు సంబంధించినంత వరకు ఆ సబ్జెక్ట్‌నే ఇప్పుడు సైన్సో, సోషలో, తెలుగో ఉందనుకోండి. సబ్జెక్ట్ వైజ్‌గా ఎళ్తే ఇప్పుడు 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ దాకా ఆ ఒక్క సబ్జెక్ట్‌లోనే మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ అనేది వస్తది. మరి మిగిలిన సబ్జెక్ట్‌లో అయి ఏమైపోవాలా? సో, తొందరగా నోటిఫికేషన్ వచ్చేసిందనుకోండి. ఆ టైంలోపు మీరు ఎగ్జామ్ టైంలోపు అది కవర్ చేయలేకపోతే ఆ సబ్జెక్ట్ వెనకబడిపోద్ది కదా! సో, నన్నడిగితే సబ్జెక్ట్ వైజ్‌గా కంటే క్లాస్ వైజ్‌గా వచ్చేసారనుకోండి. ఇప్పుడు 3rd క్లాస్ నుంచి ఒక 7th క్లాస్ వరకు, 8th క్లాస్ వరకు చదివారు మీరు. లేదా ఒక 9th క్లాస్ వరకు చదివారు. 10th ఆగిపోయిందో, 9th ఆగిపోయిందో అనుకోండి. కానీ ఇప్పుడు మీకు ఆ 9th క్లాస్ వరకు కానీ, ఆ 8th క్లాస్ వరకు కానీ మీరు ఎంత వరకు అయితే చదివారో దాని వరకు మీకు ఒక సబ్జెక్ట్ అని కాదు, అన్ని సబ్జెక్ట్స్ మీద మీకు గ్రిప్ వస్తది ఆ క్లాస్ వరకు. సో, అన్ని సబ్జెక్టుల్లో ఆ క్లాస్‌లో ఎక్కడ బిట్ తగిలినా మీరు పెట్టగలుగుతారు. అదే ఒక సబ్జెక్ట్ వైజ్‌గా చదువుకుంటూ ఎళ్లారనుకోండి. ఆ ఒక్క సబ్జెక్ట్‌లో వచ్చిన 4, 5 బిట్లు మాత్రమే పెట్టగలుగుతారు. కాబట్టి నన్నడిగితే సబ్జెక్ట్ వైజ్‌గా కంటే కూడా నేనైతే క్లాస్ వైజ్‌గా అయితేనే ప్రిఫర్ చేస్తాను. సో, అది మీ ఇష్టము. జస్ట్ నా సజెషన్ ఓన్లీ ఇది. నేనైతే సబ్జెక్ట్ వైజ్‌గా కంటే క్లాస్ వైజ్‌ని ప్రిఫర్ చేస్తున్నాను. దానికే నేను సజెస్ట్ చేస్తాను. కాబట్టి మీ మైండ్ సెట్‌ని బట్టి మీరు డిసైడ్ చేసుకోండి అది. సో, నేను ఇన్ని విధాలుగా ఎందుకు చెప్తున్నాను అంటే ఒక్కొక్కరి ఆలోచనలు ఒక్కొక్కలా ఉంటాయి. అందరి ఆలోచనలు ఒకలా ఉండవు. అందరూ ఒకటేలాగా చదవరు. అందరూ ఒకే విధంగా ఉండరు. ఎందుకంటే మన చేతి 5 వేళ్ళే ఒకలాగా ఉండవు. సో, అలాంటప్పుడు అందరి మైండ్ సెట్ ఒకలాగా ఎలా ఉంటుంది? ఉండదు కదా! సో, దాన్ని బేస్ చేసుకొని నేను డిఫరెంట్ వేస్ అనేవి చెప్తున్నా. వీటిల్లో మీరు దేనికి సరిపోతారు? మీకు ఏది సెట్ అయిద్ది అనేది చూసుకొని మీరలా ఫాలో అయిపోండి. ఓకేనా? ఇంకొక విషయం ఏంటి అంటే రివిజన్. మీరు ఎంత చదివారు అన్నది కాదు. చదివిన దాన్ని ఎంత రివైజ్ చేశారు అన్నది ఇంపార్టెంట్. మీరు చదివిన దానికంటే రివిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత చదివారో దాన్ని అప్పటికప్పుడు రివిజన్ చేసుకుంటూ ఉండండి. అందుకే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ రివిజన్‌కి పెట్టేశాను నేను. సో, ఎప్పటికప్పుడు మీరు చదివిన దాన్ని రివిజన్ చేసుకుంటూ, రీకాల్ చేసుకుంటూ ఉండండి. మనం ఎంత చదివామో, చదవడం ఎంత ఇంపార్టెంటో, చదివిన దాన్ని రివైజ్ చేసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. కాబట్టి ఎక్కడా కూడా మీరు టైం వేస్ట్ చేసుకోకుండా నోటిఫికేషన్ ఖచ్చితంగా వస్తుంది.
ఖచ్చితంగా మన ఫుల్ అటెంప్ట్ అయితే మనం ఖచ్చితంగా మన 100% ఎఫర్ట్స్ మనం ఇవ్వాలి అనే ఒక్కటే మీరు మైండ్లో పెట్టుకోండి. ఇంకా ఏం వద్దు, బయట ఇంకా అసలు మిగిలిన వాటన్నిటితో మనకు అనవసరం. మనకి నోటిఫికేషన్ వస్తుంది, మన 100% ఎఫర్ట్స్ మనకి ఇవ్వాలి, మనం ఇవ్వాలి. దానికోసం జాబ్ వస్తుంది రాంది సెకండరీ, ఫస్ట్ ఏంటి మన ఎఫర్ట్స్. కాబట్టి మన ఎఫర్ట్స్ అనేది మనం 100% ఇద్దాం. ఏమంటారు? సో వీలైనంత వరకు మొబైల్ని అవాయిడ్ చేసుకోండి, బయట పనులు అవాయిడ్ చేసుకోండి. ఈ 3 నెలలు కష్టపడితే, ఈ 3-4 నెలలు, ఈ 3 నెలలు కష్టపడితే మిగిలిన లైఫ్ అంతా కింగ్ లాగా క్వీన్ లాగా బ్రతకచ్చు. ఒక్కడు కూడా మనల్ని ఎవడేమన్నాడు మనల్ని, మన జోలే రాడు అసలు. కాబట్టి మనం ఈ 3 months గట్టి కష్టపడదాం. తర్వాత జాబ్ ఏడిపోద్ది రాక కష్టపడితే. సో మనం పడాల్సిన కష్టం మనం పడదాం, వచ్చేది రాంది సెకండరీ, దాన్ని పక్కన పెడదాం. ఓకేనా? ఇంకో విషయం ఏంటి అంటే, మీరు చదివేటప్పుడు ప్రాపర్ బ్రేక్స్ అనేవి తీసుకోండి. మనము ఎంత చదివామో చదివిన దానికి మధ్యలో బ్రేక్స్ తీసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కొంచెం సేపు చదవగానే మనకి మైండ్ అలసిపోతుంది. అప్పుడు దానికి చిన్న న్యాప్ అనేది అవసరం. కొంచెం ఒక 10 minutes అట్లా పడుకొని లేయండి. తర్వాత చూడండి దాని రిజల్ట్ ఎలా ఉంటుందో. మైండ్ మొత్తం రిఫ్రెష్ అయిపోతుంది. అసలు మీరు చదివే దానికి సంబంధించి అది తొందరగా ఎక్కుతుంది మీకు. కాబట్టి వీలైనంత వరకు ఏం చేస్తారంటే, నాప్స్ ఎక్కువ మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ, బ్రేక్ దొరికినప్పుడల్లా, మీరు బ్రేక్ తీసుకోవాలనుకున్నప్పుడల్లా చిన్న చిన్న నాప్స్ అంతే. సో మీరు దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ఛాన్స్ ఉండిద్ది అనమాట. కాబట్టి వీలైనంత వరకు షార్ట్ బ్రేక్స్ తీసుకుంటూ, మంచిగా నాప్స్ తీసుకుంటూ దాంట్లో మీరు ఎక్కువగా చదవడానికి ట్రై చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, ఫుడ్ అండ్ వాటర్. ఈ టైంలో మనకి ఫుడ్ అండ్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రాపర్ ఫుడ్ ఉండాలి, టైం టు టైం ఫుడ్ తీసుకోవాలి. చదువుతున్నాం కదా అనేసి ఇంకా అసలు ఆ ఫుడ్ని నెగ్లెక్ట్ చేసేసి, వాటర్ నెగ్లెక్ట్ చేసేసి, అది పక్కన పెట్టేసేసి ఆనంతం బుక్స్ పట్టుకొని ఉండకండి. సో ప్రాపర్గా టైం టు టైం ఫుడ్ అనేది ఇంపార్టెంట్. అలాగే వీలైనంత వరకు ఎక్కువగా వాటర్ తాగండి. వాటర్ ఎక్కువ తాగితే మైండ్ రిసీవ్ చేసుకునే పవర్ పెరుగుతుందంట. మనం కొంచెం అలసిపోయినప్పుడు కానీ, మనకు కొంచెం ఎక్కట్లేదు చదివింది అనుకున్నప్పుడు కొంచెం వాటర్ తాగి అలా రిలాక్స్ అయితే 2 minutes మనకి వెంటనే మళ్ళీ ఎనర్జీ వచ్చేస్తుంది చదవడానికి. కాబట్టి వీలైనంత వరకు వాటర్ ఎక్కువ తీసుకోండి. వచ్చేది సమ్మర్ అసలే, కాబట్టి వాటర్ ఎక్కువ తీసుకుంటూ, లిక్విడ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ, ఫుడ్ ని మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. టైం టు టైం ఫాలో అయిపోండి. ఓకేనా? అలాగే హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఓకే, ఏది పడితే అది బయట దొరికే ఫుడ్ అవన్నీ కాకుండా హెల్దీ ఫుడ్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే, ఈ జంక్ ఫుడ్ ని కొన్ని రోజులు అవాయిడ్ చేసేద్దాం. సో మనము ప్రాపర్గా ఉంటే, ఈ టైంలో మనకి హెల్త్ ఇష్యూస్ కనుక వచ్చాయంటే ఇంకా మనం అసలు ఆ కాంపిటేటివ్ ఫీల్డ్లోకే మనకి చాలా ఇబ్బంది అవుతుంది. కాబట్టి హెల్త్ని చూసుకుంటూ చదువుకుందాం. ఓకే, నేను మీకు చెప్పాలనుకున్న కొన్ని టిప్స్ అయితే ఇవేనండి. ఇంకొక విషయం ఏంటి అంటే, హౌస్ వైఫ్స్కి సంబంధించి టైం టేబుల్ అనేది ఇంకొక 2 daysలో అప్లోడ్ చేస్తానండి. మీకోసం ప్రిపేర్ చేశాను. 4-5 సార్లు దాన్ని చూసి ఎలా చేస్తే బాగుండిద్ది ఏంటి అనేది మీకోసం ఒక పర్టికులర్గా ప్రాపర్గా ఒక టైం టేబుల్ అయితే ఒక 2-3 daysలో ఇస్తాను. ఓకేనా? సో చూసారు కదా, ఫస్ట్ చెప్పుకున్నాం డేలో 4 subjects చదువుతారా, 6 subjects చదువుతారా, సో ఒకటే సబ్జెక్ట్ చదువుతారా అనేది అది మీ కెపాసిటీని బట్టి, మీ మైండ్ సెట్ని బట్టి మీరైతే డిసైడ్ చేసుకోండి. కానీ ఫైనల్గా చేయాల్సింది ఏంటంటే, మనం అయితే చదవడం. దానికోసం ఏదైనా టెస్ట్ సిరీస్ ఫాలో అయినా పర్లేదు, లేదా టెలిగ్రామ్లో టెస్ట్ సిరీసే అవసరంలా. టెలిగ్రామ్లో చాలా గ్రూప్స్లో మంచిగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. మేము పైసలు పెట్టి టెస్ట్ సిరీస్ ఫాలో అవుతామంటే ఓకే, లేదు మాకు అంత ఇది లేదు అనుకుంటే, టెలిగ్రామ్లో కొన్ని గ్రూప్స్లో అసలు చాలా బాగా ఎగ్జామ్స్ పెడుతున్నారు. సో మీరు దాన్ని చూసుకొని మీరు ఫాలో అయిపోండి. ఓకేనా? ఫ్రీగా ఎగ్జామ్స్, క్వశ్చన్ డెప్త్ లెవెల్ కూడా మంచిగానే ఉంటుంది వాటిల్లో. కాబట్టి అవి ఏంటి అనేది నన్ను అడగకుండా మీరే వాటిని సెర్చ్ చేసుకొని వాటిని ఫాలో అవ్వండి. ఓకేనా? నేను చెప్తే అది బాగోదు. కాబట్టి ఫైనల్ గా మన అందరి గోల్ ఏంటి, మన ఫైనల్ గా దేనికోసం మనం ఇంత కష్టం అంటే డిఎస్సి జాబ్. అదే మన ఫైనల్, మన లక్ష్యం అదే. కాబట్టి దానికోసం వీలైనంత వరకు కష్టపడదాం. ఏమంటారు? అదండి, మరి చూసారు కదా ఈ ప్రిపరేషన్ టిప్స్. మీకు ఎలా అనిపించింది, దీంట్లో మీకు ఏది సెట్ అయితే దాన్ని చూస్ చేసుకోండి. అలాగే ఇది మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్ అండి, మళ్ళీ తర్వాత క్లాస్ లో కలుస్తాను. టాటా.